ద్వితీయ భాషగా తెలుగు బోధన గురించి తెలుసుకుందాము. మన రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ భాషలు నేర్పుతున్నారు? ఇతర భాషలు. అనంతపురంలో కన్నడం, శ్రీకాకుళంలో ఒరియా, చిత్తూరులో తమిళం మొదలైనవి నేర్పుతున్నారు. అంతేకాకుండా ద్విభాషా ప్రాంతీయులు తమ భాషతో పాటు ఏ భాషను నేర్చుకోవాలి? తెలుగు భాషను. మాతృభాష మరియు ద్వితీయ భాషగా తెలుగును ఏ నిష్పత్తిలో నేర్చుకుంటారు? మహమ్మదీయులు ఉర్దూను 80 మార్కులకు, తెలుగును 20 మార్కులకు అభ్యసిస్తారు. మాతృభాషగా తెలుగును నేర్చుకునేవారు కూడా వారికి ఇష్టమైన తెలుగు 80 మార్కులకు ప్లస్ సంస్కృతం 20 మార్కులకు అభ్యసించవచ్చు. సరిహద్దు గ్రామాలలో తెలుగుతో పాటు పొరుగు రాష్ట్రంలోని ప్రాంతీయ భాష మాట్లాడే వారి సంఖ్య ఇంచుమించు తెలుగు భాషకు సమానంగా ఉంటుంది. ద్విభాషా ప్రాంతాలు అనగా సరిహద్దు గ్రామాలలో తెలుగువారి భాషణా శక్తిపై కొంత పొరుగు రాష్ట్రాల ప్రాంతీయ భాష ప్రభావం ఉండడం, ఆ పొరుగు రాష్ట్రాల ప్రాంతీయ భాషపై తెలుగు భాషా ప్రభావం ఉన్న ప్రాంతాలు ద్విభాషా ప్రాంతాలు అని చెప్పబడతాయి. ద్విభాషా ప్రాంతీయులు తెలుగు భాషను ఎలా నేర్చుకుంటారు? అత్యల్ప సంఖ్యాకులు మాతృభాషా స్థానంలో ప్రాంతీయ భాషగాను, కనీస నిర్ణీత సంఖ్యలో ఉన్న అల్ప సంఖ్యాకులు వారి మాతృభాషతో పాటు ప్రాంతీయ భాషగాను తెలుగును నేర్చుకుంటారు. ఏ రాష్ట్రాలలో ద్వితీయ భాషగా దక్షిణాది భాష ఉంటుంది? హిందీ రాష్ట్రాలలో ద్వితీయ భాషగా దక్షిణాది భాష ఉంటుంది. ద్వితీయ భాషగా తెలుగును బోధిస్తున్నటువంటి రాష్ట్రము హర్యానా. నాగాలాండ్లో అధికార భాష మరియు మాతృభాష ఆంగ్లము. ద్విభాషా ప్రాంతంలో ప్రాంతీయ భాషగా తెలుగును బోధించే ఉపాధ్యాయుడు చేయవలసిన పని తెలుగు భాషా సాంప్రదాయాలకు అనుగుణంగా మాట్లాడగలిగేటట్లు చేయటం. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉండేది పఠన నైపుణ్యం. ద్వితీయ భాషగా తెలుగును బోధించడంలో ప్రధాన లక్ష్యం పఠనాభివృద్ధిని కలిగించడం. ద్వితీయ భాషగా తెలుగు బోధన ఎలా కొనసాగాలి? సాహిత్య పఠనాశక్తిని పెంపొందించి ఆనందానుభూతిని కలిగించడమే లక్ష్యంగా కొనసాగాలి. ద్వితీయ భాషా బోధనా లక్ష్యములలో మరో ప్రముఖమైనది భాషాంతరీకరణ శక్తి కలిగించడం. ఇతర భాషీయులకు ప్రాంతీయ భాషగా తెలుగు నేర్పుటలో ప్రధానమైన స్పష్టమైన ఉద్దేశము వ్యవహార జ్ఞానాన్ని కలిగించడం. ప్రాంతీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి ఏ నైపుణ్యం అవసరము అనుకుంటే భాషా నైపుణ్యం అనేది బాగా అవసరమవుతుంది. ద్వితీయ భాషగా తెలుగు వాచకాలు ఎలా ఉండాలి? మొదటిది, ఛందస్సు, రసము, అలంకారం, చర్చ మొదలైనటువంటి వ్యాకరణాంశాలు అభ్యాసాలుగా ఉండరాదు. సెకండ్ వన్, అభ్యాసాలు తేలికగా ఉండాలి. థర్డ్ వన్, కుల, వర్ణ, మత సంబంధమైనటువంటి అంశాలు ఉండరాదు. ఫోర్త్ వన్, శృంగార వర్ణనలు, వర్ణ వ్యవస్థను ఆదర్శంగా చూపే పాఠాలు ఉండరాదు. ఫిఫ్త్ వన్, కవి పరిచయాలు, కులమత ప్రశస్తి లేకుండా ఉండాలి. సిక్స్త్ వన్, సమాన సాంస్కృతిక సామాజిక అంశాలు మాత్రమే ఉండాలి. నెక్స్ట్, సమతాభావం, జాతీయ సమైక్యత, కులమతాలను ఒకటిగా చూపే మహాత్ముల పాఠాలు ఉండాలి. ఉదాహరణకు గాంధీ, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు మొదలైనటువంటి వారి పాఠాలు ఉండాలి. ఎయిత్ వన్, సంఘ సంస్కరణకు కృషి చేసిన వారు గురజాడ, కందుకూరి వారి పాఠాలు, మహిళాభ్యున్నతికి కృషి చేసిన వారు స్వతంత్ర సమరయోధురాలు పాఠాలు ఉండాలి. నైన్త్ వన్, జాతీయ పర్వదినాలు, పర్యావరణం, దర్శనీయ స్థలాలకు సంబంధించినటువంటివి, దేశభక్తిని, పితృభక్తిని, మాతృభక్తిని వివరించేటువంటి పాఠాలు ఉండాలి. పాఠాలు ఎలా ఉండాలంటే సరళ వ్యవహారిక తెలుగులోనే మాత్రమే పాఠాలు ఉండాలి. నెక్స్ట్, ద్వితీయ భాషగా తెలుగు బోధనా పద్ధతులు: ప్రత్యక్ష పద్ధతి, అనువాద పద్ధతి, సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, ఇంకా చట్రాల పద్ధతి మొదలైనటువంటివన్నీ కూడాను ద్వితీయ భాషగా తెలుగు బోధనా పద్ధతులను చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతిని గురించి తెలుసుకుందాము. ప్రత్యక్ష పద్ధతి ద్వితీయ భాషగా
తెలుగు అభ్యసించే విద్యార్థులు వాచక చర్యను అభివృద్ధి చేయడానికి ఉత్తమమైన పద్ధతి ప్రత్యక్ష పద్ధతిగా చెప్పుకోబడుతుంది. నెంబర్ 1, బోధనోపకరణములను ఉపయోగించి తెలుగు భాష వాతావరణం సృష్టించి చిన్న చిన్న వాక్యాలతో అంశాన్ని చెప్పి విద్యార్థులతో చెప్పించి వారిలో భయాన్ని తొలగించాలి. నెంబర్ 2, టేప్ రికార్డులో మాదిరి వాక్యాలు, నీతి వాక్యాలు, గేయాలు, పాటలు, సుమతి వేమన శతకాలను వినిపించాలి. నెంబర్ 3, విద్యార్థులచే చిన్న చిన్న కథలు చెప్పించి గేయాలు పాడించాలి. నెంబర్ 4, తాను తెలుగులో మాట్లాడుతూ విద్యార్థులు కూడా తెలుగులో మాట్లాడే విధంగా ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడాను ప్రత్యక్ష పద్ధతికి సంబంధించినవి. ద్వితీయ భాషగా తెలుగు బోధనా పద్ధతుల్లో మొదటి పద్ధతి అయినటువంటి ప్రత్యక్ష బోధనా పద్ధతుల గురించి చెప్పినటువంటి అంశాలు. నెక్స్ట్, అనువాద పద్ధతి. సెకండ్ 1, అనువాద పద్ధతి. బోధనా లక్ష్యాలకు విరుద్ధమైనటువంటి పద్ధతి అనువాద పద్ధతి. బోధనా లక్ష్యాలకు విరుద్ధమైన పద్ధతి అనువాద పద్ధతి. తెలుగు వాక్యాల్ని చదివి విద్యార్థుల భాషలో అనువాదం చేసి పాఠం ముగించడం అనువాద పద్ధతి. ఏ పద్ధతి వల్ల అంశం అర్థమవుతుంది కానీ భాష రాదు? అర్థమవుతుంది కానీ భాష రాదు. ఏ పద్ధతి వల్ల అంశం అర్థమవుతుంది కానీ భాష అనేది రాదు? అయితే ఇది అనువాద పద్ధతిగా చెప్పుకోబడుతుందన్నమాట. తెలుగు భాషా బోధనా లక్ష్యం ప్రధానమైనది భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయటమే కానీ విషయాన్ని నేర్పడం కాదు. నెక్స్ట్, మూడవది సన్నివేశ పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఉత్తమమైన పద్ధతి సన్నివేశ పద్ధతి. అయితే సన్నివేశ పద్ధతి అనగా ఏదైనా సన్నివేశాన్ని కల్పించి విద్యార్థుల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయటం. అలానే సన్నివేశ పద్ధతికి ఉదాహరణలుగా జాతీయ పర్వదినాలు, విజ్ఞాన విహారయాత్రలు చెప్పుకోవచ్చు. కృత్రిమ వాతావరణాన్ని కల్పించి వారిని మాట్లాడడానికి, రాయడానికి ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు ప్రధానోపాధ్యాయుడు అయితే ప్రధానమంత్రి అయితే అంటే ప్రధాన ఉపాధ్యాయుడు అయితే ఏం మాట్లాడగలవు, అలానే ప్రధానమంత్రి అయితే ఏం మాట్లాడగలవు, ఏం చేయగలవు అన్న దాని గురించి సన్నివేశ పద్ధతుల గురించి చర్చించమంటాం, మాట్లాడమంటాం. విద్యార్థుల భాషలో అనురక్తి, ఆసక్తి కలిగించే పద్ధతి సన్నివేశ పద్ధతి. నెక్స్ట్, సంభాషణ పద్ధతి. 4వ రకం సంభాషణ పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి శ్రేష్టమైన పద్ధతి సంభాషణ పద్ధతి. కొన్ని పాత్రలను విద్యార్థులకు ఇచ్చి వారి చేత సంభాషణలు చెప్పించడం. అంతేకాకుండా ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో ఆశించే మార్పు అంటే భయం తొలగిపోవటం, ఉత్సాహంగా పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థుల భాషా నైపుణ్యం అభివృద్ధి చేసే పద్ధతే సంభాషణ పద్ధతి. నెక్స్ట్, 5వ రకం చట్రాల పద్ధతి. ద్విభాషా బోధనకు మేలైన పద్ధతి చట్రాల పద్ధతి. ద్విభాషా బోధనకు మేలైన పద్ధతి చట్రాల పద్ధతి. ఏ భాష బోధనలో దీన్ని చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు అంటే ఆంగ్ల భాషా బోధనలో ఈ చట్రాల పద్ధతిని చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. చట్రాలు అంటే మాదిరి వాక్యాలు అని అర్థం అన్నమాట. చట్రాలులో ఏమి ఇమిడి ఉంటాయి అంటే ఈ చట్రాలలో వ్యాకరణాంశాలు అనేవి ఇమిడి ఉంటాయి. చట్రాల పద్ధతి ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్థాయిని బట్టి కొన్ని మాదిరి వాక్యాలను ఎన్నుకొని అటువంటి వాక్యాలను విద్యార్థులచే అభ్యసన చేయించడం ద్వారా భాష అనేది నేర్పడం జరుగుతుంది అని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ద్వితీయ భాషగా తెలుగు ఏ తరగతి నుండి నేర్చుకుంటారంటే 3-4 తరగతుల నుంచి నేర్చుకుంటారు. ప్రశ్నోత్తర అనువాద పద్ధతుల కంటే ఏ పద్ధతి సర్వోత్తమం అంటే వాక్య నిర్మాణ పద్ధతి సర్వోత్తమం అని చెప్పవచ్చు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.